బాలానందం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 5వ తరగతి తెలుగు మంచి బహుమతి సాధన పత్రాల గురించి వివరించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సూర్యప్రకాష్ అండ్ దిస్ వీడియో ఈజ్ క్రియేటెడ్ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ యాజ్ ఎ రిసోర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సాధన పత్రం 1, చదవడం, వ్యక్తపరచడం. కింది పేరాను చదవండి. ఆ రోజు వియాన్ పుట్టినరోజు. వియాన్కు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ విధంగా ఒక పేరా ఇవ్వడం జరిగింది. ఆ పేరాలో ఆశ్చర్యార్థకం గుర్తున్న పదాలు రాయండి. వియాన్, మామయ్య, అబ్బో, అవునురా, కదా. తర్వాత పేరాలో ద్విత్వాక్షర పదాలు రాయండి. పుట్టినరోజు, చెప్పారు, ఇచ్చారు, మామయ్య, తెచ్చాడు, అబ్బో. గీతల్లో అందంగా రాయండి. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో. దీన్ని గీతల్లో అందంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 2, కింది పేరాను చదవండి. మామయ్య, నిజమే, సరదాతో పాటు బోలెడు విషయాలు తెలుస్తాయి. మీకు తెలుసా? ఈ విధంగా ఒక పేరా ఇవ్వడం జరిగింది. పై పేరాలోని సంయుక్తాక్షర పదాలు రాయండి. మీకు తెలిసిన మరికొన్ని పదాలు రాయండి. తెలుస్తాయి, మహాత్మా గాంధీకి, పుస్తకం, ఇష్టం, విద్యార్థి, తండ్రి, సంక్రాంతి, సామాన్యులు. తర్వాత కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. హింస, అహింస, ఇష్టం, అయిష్టం, ఎక్కువ, తక్కువ. తర్వాత పై పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1, పై పేరా ఎవరి గురించి చెబుతుంది? జవాబు, మహాత్మా గాంధీ. 2, గాంధీని అహింస వైపు నడిపిన పుస్తకం ఏది? జవాబు, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. నెక్స్ట్, గీతల్లో అందంగా రాయండి. పుస్తకం చదివే అలవాటు ఏకాగ్రతను పెంచుతుంది. తర్వాత సాధన పత్రం 3, కింది వాక్యాలను చదవండి. ఎవరికి సంబంధించినవో వారి పేర్లు పక్కన రాయండి. 1, తనకిష్టమైన రాజ్యం విప్లవం అనే పుస్తకం చదవాలన్నాడు భగత్ సింగ్. 2, ఆయన సొంత గ్రంథాలయంలో 52,000 పుస్తకాలు ఉండేవి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 3, పుస్తకాలే నా ఆలోచనలను ప్రభావితం చేశాయి. మహాత్మా గాంధీ. నేను అత్యున్నత స్థాయికి చేరడానికి పుస్తకమే కారణం. అబ్దుల్ కలాం. తర్వాత కింది పేరాలో పదాలు తారుమారయ్యాయి. వాటిని సరి అయిన చోట ఉంచి పేరాను అర్థవంతంగా రాయండి. చదువు పిల్లలందరూ ఇస్తుంది, ఆలోచనలు రేకెత్తిస్తుంది. ఈ విధంగా పేరా ఇవ్వడం జరిగింది. దీనికి సరైన క్రమం: చదువు ఆనందాన్ని ఇస్తుంది, ఆలోచనలను రేకెత్తిస్తుంది, సృజనాత్మకత పెరుగుతుంది, పుస్తకాలను చదవడాన్ని అలవాటుగా చేసుకోవాలి. పిల్లలందరూ వీలైనన్ని కథల పుస్తకాలు, దినపత్రికలు, పుస్తకాలు చదవాలి. పుస్తకాల కొరకు బడిలోని గ్రంథాలయం వినియోగించుకోవాలి. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 4, కింది పేరాను చదవండి. ప్రశ్నలు తయారు చేయండి. పుస్తక ప్రదర్శనలకు పెట్టింది పేరు విజయవాడ. ప్రతి సంవత్సరం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా పేరా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రశ్నలు తయారు చేయాల్సి ఉంటుంది. 1, పుస్తక ప్రదర్శనను ఎక్కడ ఏర్పాటు చేస్తారు? 2, పుస్తక ప్రదర్శన అంటే ఏమిటి? 3, పుస్తక ప్రదర్శనలో ఎలాంటి పుస్తకాలు ప్రదర్శిస్తారు? 4, పుస్తక ప్రదర్శనలో పిల్లల కోసం ఎలాంటి పుస్తకాలు లభిస్తాయి? తర్వాత పాఠం ఆధారంగా వ్యక్తుల పేర్లు, వారి ప్రత్యేకత పట్టికలో రాయండి. వ్యక్తి పేరు, ప్రత్యేకత. మహాత్మా గాంధీ జాతిపిత, ఎక్కువ సమయం పుస్తకాలు చదివేవారు. భగత్ సింగ్ ఉరి తీసే ముందు కూడా తనకిష్టమైన పుస్తకం చదివారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత. సరోజినీ నాయుడు 13 ఏళ్లకే సరోవర రాణి అనే పుస్తకాన్ని రాశారు. డాక్టర్ అబ్దుల్ కలాం భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త. తర్వాత సాధన పత్రం 5, పదజాలం. కీలక పదం ఆధారంగా పదాలు రాయండి. వాటితో వాక్యాలు రాయండి.
బహుమతి పుస్తకం, చేతి గడియారం, పరీక్షలు, ఆటలు, పాటలు, కానుక, ఉంగరం. ఇప్పుడు వీటితో వాక్యాలు రాయాల్సి ఉంటుంది. 1. నా పుట్టినరోజుకి మా నాన్న చేతి గడియారమును బహుమతిగా ఇచ్చాడు. 2. నేను ఆటలలో గెలిచినందుకు నగదు బహుమతి ఇచ్చారు. 3. మా అక్క పెళ్ళికి నేను బంగారు ఉంగరం బహుమతిగా ఇస్తాను. 4. బహుమతి అంటే కానుక అని అర్థం. తర్వాత ఇచ్చిన పదాలను ఒకే వాక్యంలో ఉంచి సొంత వాక్యాలు రాయండి. 1. దినపత్రికలు, వారపత్రికలు. నేను దినపత్రికలు, వారపత్రికలు చదువుతాను. చదవడం అలవాటు. నాకు కథల పుస్తకాలు చదవడం అలవాటు. గ్రంథాలయం, పిల్లలు. గ్రంథాలయంలో పిల్లలు కథలు చదువుతున్నారు. బొమ్మలు, కథలు. నాకు బొమ్మలు ఉన్న కథలు అంటే ఇష్టం. తర్వాత సరైన పదాలతో జతపరిచి రాయండి. చిత్రాలు గీసేవారు చిత్రకారులు, కవిత్వం రాసేవారు కవులు, వార్తలు సేకరించేవారు విలేకరులు, రచనలు చేసేవారు రచయితలు, సంపాదకత్వం చేసేవారు సంపాదకులు. తర్వాత సాధన పత్రం 6. మంచి పదం కలిపి పదాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. ఉదాహరణ, మంచి కథ. నేను మంచి కథ చదివాను. మంచి మాటలు. మా మాస్టారు మంచి మాటలు చెబుతారు. మంచి పనులు. మనం ఎప్పుడూ మంచి పనులే చేయాలి. మంచి స్నేహితులు. కిరణ్, హర్ష మంచి స్నేహితులు. మంచి వాసన. మల్లెపూలు మంచి వాసన ఇస్తాయి. తర్వాత కింది అనుకరణ పదాలను సరైన చోట రాయండి. కొవ్వకువ, కనకన, చరచర, బిరబిర ఈ విధంగా పదాలు ఇవ్వడం జరిగింది. గనగన గంటలు, చరచర అడుగులు, పకపక నవ్వులు, గలగల గోదావరి, చొరచొర చూపులు, కనకన నిప్పులు, భగభగ మంటలు, చిటపట చినుకులు, బిరబిర కృష్ణమ్మ, గబగబ నడకలు. తర్వాత కింది పదాలతో పుస్తకాలకు సంబంధించిన వాక్యాలు రాయండి. పుస్తకాలు, విజ్ఞానం, అనేక విషయాలు, బాగుంది, జ్ఞానం, కథ, ఆసక్తి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. 1. పుస్తకాలు చదవడం ద్వారా అనేక విషయాలు తెలుస్తాయి. 2. పుస్తకాలు చదవడం వలన జ్ఞానం పెరుగుతుంది. 3. పుస్తకాలు చదవడం ద్వారా మహనీయుల చరిత్ర తెలుసుకోవచ్చు. 4. పుస్తకాలలో మంచి మంచి కథలు, గేయాలు ఉంటాయి. తర్వాత సాధన పత్రం 7. మీరు మీ పాఠశాల గ్రంథాలయంలో చదివిన ఏవైనా 3 పుస్తకాల పేర్లు రాయండి. ఆ పుస్తకంలో నీకు నచ్చిన అంశాన్ని ఒక వాక్యంలో రాయండి. పుస్తకం పేరు, నచ్చిన అంశం. 1. పంచతంత్ర కథలు. సమాజంలో మనుషుల స్వభావం తెలుసుకోవచ్చు. 2. చందమామ కథలు. మంత్రాలు, మాయలతో ఆశ్చర్యం కలిగిస్తాయి. 3. నసీరుద్దీన్ కథలు. చాలా తమాషాగా ఉంటాయి. 4. గాంధీజీ జీవిత చరిత్ర. క్రమశిక్షణ, సత్యం, అహింస. తర్వాత స్వీయ రచన. కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 1. భగత్ సింగ్ చివరిగా ఏమి కోరాడు? జవాబు, తనకిష్టమైన లెనిన్ రచించిన రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని చదవాలని అన్నాడు. ఉరి తీసే ముందు ఆ పుస్తకాన్ని చదవడానికి కాస్త సమయం ఇవ్వమని అడిగాడు. తర్వాత 2. మీరు చదివేటప్పుడు సందేహం వస్తే ఏం చేస్తారు? జవాబు, మేము చదివేటప్పుడు సందేహం వస్తే తల్లిదండ్రులను, స్నేహితులను అడుగుతాము. పాఠశాలలో ఉపాధ్యాయులను అడుగుతాము. 3. పుస్తకాలు చదవడం ద్వారా గొప్పవారైన వారి గురించి తెలుసుకున్నారు కదా. పుస్తకాలు చదవడం వల్ల మనకు కలిగే లాభాలేంటి? జవాబు, పుస్తకాలు విజ్ఞానం, వినోదంతో పాటు ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత 4. మీరు చదివిన పుస్తకం గురించి రాయండి. అది మీకు ఎందుకు నచ్చిందో రాయండి. జవాబు, నేను పంచతంత్రంలోని దురాశ కథ చదివాను. ఆ కథలో జంబుకం అనే నక్క తనకు కలిగిన దానితో తృప్తి పడకుండా ఇంకా సంపాదించాలని దురాశకు పోయి చివరకు తన ప్రాణాలను పోగొట్టుకుంటుంది. దీనివలన నేను తెలుసుకున్న నీతి ఏమిటంటే దురాశ దుఃఖానికి చేటు. తర్వాత సాధన పత్రం 8. సృజనాత్మకత. పుస్తకం హస్తభూషణం అంటే చేతికి పుస్తకమే ఒక అలంకరణ. ఇది ఒక సూక్తి. ఇలాంటి సూక్తులు కింద మరికొన్ని ఉన్నాయి, చదవండి. పుస్తకం నోరు విప్పని మహావక్త. మంచి పుస్తకం తెరచి ఉంచిన దేవాలయం. ఇలాంటి సూక్తులను సేకరించి రాయండి. 1. మంచి పుస్తకం మంచి స్నేహితుని లాంటిది.
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో. పుస్తకం లేని గది ఆత్మ లేని శరీరం వంటిది. పుస్తకాలే మనకు శాశ్వత స్నేహితులు. ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకాలే మన నేస్తాలు. పుస్తకాలు జ్ఞానానికి తలుపులు తెరుస్తాయి. తర్వాత పుస్తకం పలక మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటాయో రాయండి. పుస్తకం: హాయ్ పలక, ఎలా ఉన్నావు, ఏమిటి సంగతి? పలక: నా సంగతి సరే పుస్తకం, నువ్వెందుకు సన్నగా అవుతున్నావు? పుస్తకం: ఏం చేయను, అల్లరి పిల్లలు నాలోని పేపర్లు చించుతున్నారు. పలక: అంతే పుస్తకం, ఈ పిల్లలు నన్ను కూడా అప్పుడప్పుడు నేలకేసి కొడతారు. పుస్తకం: ఈ పిల్లల అల్లరి రోజు రోజుకు పెరిగిపోతుంది. పలక: మన విలువ ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 9 భాషాంశాలు. కింది వాక్యాలను చదవండి. పట్టికలో పేర్కొన్న భాషా భాగాలను వాక్యాలలో గుర్తించి పట్టికలో నింపండి. 1. ఆహా, రమ్య గీసిన జెండా బొమ్మ ఎంత బాగుంది. అవురా, చిన్న చీమ ఎంత బరువు మోస్తుంది. అరే, వెంకట్ బురదలో నడుస్తున్నాడు ఎందుకు. భలా, కార్తీక్ చక్కగా పాట పాడాడు. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇందులో నామవాచకం, సర్వనామం, క్రియ, అవ్యయం గుర్తించాల్సి ఉంటుంది. నామవాచకం రమ్య, వెంకట్, చీమ, కార్తీక్, పులి. సర్వనామం ఆ. క్రియ మోస్తుంది, గీసిన, నడుస్తున్నాడు, పాడాడు, వస్తున్నది. అవ్యయం ఆహా, ఔరా, అరే, భలా, అమ్మో. తర్వాత స్పందన పత్రం 5. కింది పేరాను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. పుస్తకాలు చదవడం మంచి అలవాటు. ఇవి మనకు మంచి విషయాలు నేర్పుతాయి. 1. మంచి పుస్తకం ఎటువంటిది? జవాబు: మంచి పుస్తకం మంచి స్నేహితుని వంటిది. 2. నీకున్న మంచి అలవాట్లు రాయండి. పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం, ఉదయాన్నే వేగంగా నిద్రలేవడం. తర్వాత కింది పేరాను చదవండి. ప్రశ్నలు తయారు చేయండి. కొంతమంది సేవా కార్యక్రమాలు చేయడం అంటే ఆసక్తి చూపిస్తారు. నోటు పుస్తకాలు, పెన్సిళ్ళ వంటి విద్యార్థులకు ఇస్తుంటారు. ఈ విధంగా పేరా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రశ్నలు తయారు చేయాల్సి ఉంటుంది. 1. కొంతమంది ఏమి చేయడానికి ఆసక్తి చూపిస్తారు. 2. విద్యార్థులకు వారు ఏ వస్తువులు ఇస్తుంటారు. 3. అన్నదాన కార్యక్రమం అంటే ఏమిటి? 4. చలివేంద్రాలు ఎప్పుడు నిర్వహిస్తారు? తర్వాత